నిజాయితీపరుడు, మా చెప్పిన మాటగా నిలబడతారు. అలాగే 10 మందికి సహకరించే వ్యక్తి, అతనుకున్న డబ్బుల్ని కౌలు రైతులకు కూడా ఇచ్చినట్టు వ్యక్తి, ఏదన్నా సరే ఆపద ఎవరికైనా ఇబ్బంది ఉంటే సహకరించే వ్యక్తి కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ప్రామిసరీ నోట్ల వ్యవహారం అండి రవికిరణ్ గారు, ఈ ప్రామిసరీ నోట్ల గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు. దాసరి రాము గారు ఆయన పర్సనల్గా ఆ నియోజకవర్గాన్ని విజిట్ చేశారు. నిన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ఇలా చేస్తున్నారండి, నేను నా కళ్ళతో చూశాను, రాయించుకుంటున్నారు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ₹1,00,000 పైన కుటుంబ సభ్యులను బట్టి, 4 కుటుంబ సభ్యులు అంటే ₹1,00,000. సో ఇంకొక 2-3 యాడ్ అయితే దానికి తగ్గట్టే ప్రపోర్షనేట్గా 25,000 చొప్పున. కానీ మునుగోడుతో పోలిస్తే ఇది ఎక్కువే. మునుగోడులో 10,000 మ్యాక్సిమం ఇచ్చింది. ఒక గ్రామం అయితే మాకు ఎవరు ఇవ్వలేదు, మేము ఏమని చెప్పేసి బోర్డులు పెట్టేసి అప్పట్లో పెద్ద సంచలనం కూడా అయింది మునుగోడులో. సరే వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ వెళ్ళి బతిమలాడి తెప్పించి ఎంతో కొంతమంది తెప్పించి ఓట్లు వేయించుకున్నారు, లేకపోతే అసలు మరీ నిల్ ఓటింగ్ అవుతుందని. అలాంటి పరిస్థితి రేపు పిఠాపురంలో రాబోతోంది అనే ఇండికేషన్స్ ఉన్నాయని దాసరామ్ గారు అన్నారు. ఆయన పర్సనల్గా విజిట్ చేశారు, ఫీల్డ్ విజిట్ చేశారు. అంటే ఈ ప్రామిసరీ నోట్ ఎవరు ఇస్తున్నారని చెప్పారండి ఆయన? ఏ పార్టీ ఇస్తున్నారని? ఆబ్వియస్లీ పాలకపక్షం, వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు. నా దగ్గర నాకున్నటువంటి సమాచారం అయితే అటువంటి అంటే కుటుంబానికి ₹1,00,000 ఇస్తారని చెప్పేసి నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న మాట మీరు విన్నారు, నేను విన్నాను, ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారం అయితే అటువంటి పరిస్థితులు లేవు. ₹1,00,000 డబ్బులు కుమ్మరిచ్చేస్తే ఇటు కుమ్మరిస్తే అటు కుమ్మరిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎన్నికల్లో అండి సామాన్యంగా కాదు, ఎబోవ్ మిడిల్ క్లాస్ ఒక మోస్తరు రిచ్ కూడా పోటీ చేసే ఎన్నికలు కూడా కాదు. ఒక మోస్తరు రిచ్ అంటే కనీసం అతనికి ఒక ఆస్తి 10 కోట్లు ఉన్నా పోటీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం కోటాను కోటీశ్వర్లు ఈ రోజు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్టీలు ఏదైనా సరే 5,750 కోట్లు ఆస్తి ఏది డిక్లేర్ చేస్తే, అన్డిక్లేర్డ్ ఇంకెంత ఉందో, 1,500 కోట్లు డిక్లేర్డ్ ఆస్తి, ఇంకా అన్డిక్లేర్డ్ ఎంత ఉందో 1000 కోట్ల ఆస్తి. ఈ కోటాను కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఇరుపక్షాల్లో ఉన్న చోట ఒకడు 1000 ఇస్తే ఇంకోటి 1000 ఇస్తాడు, 1000 కాదు 2,000 ఇస్తాడు. అసలు ఈ రోజు పోటాపోటీగా ఉన్నాయి. సామాన్య ఇది అందరూ పోటీ చేసే వ్యక్తులందరూ పార్టీకి నిబద్ధతగా పనిచేసి సిద్ధాంతాలు ఆధారంగా పనిచేసే వ్యక్తులే కాదు కదా, ఇప్పటికప్పుడు మూటలు పట్టుకుని వచ్చారు. డబ్బులు పార్టీకి ఫండ్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఏం చేశారో మనకు తెలియదు. ఉన్న కార్యకర్తలను పక్క తోశారు, వీళ్ళందరికీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ పోటుಗಳು లేదా 10 తలకాయలు 20 చేతులు ఉన్నాయని కాదు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టేస్తారు, ఎవరినన్నా కొనేస్తారనే కదా. సో అటువంటి పరిస్థితి ఇరుపక్షాల్లోనే ఉంది. సో కొంటమే ప్రామాణికం అనుకుంటే అందరూ కొనిపెడేస్తారు. కాకపోతే అక్కడ అలా కాదు, కొనటం వలన డబ్బులు ఇవ్వటం వలన అక్కడేం ఓట్లేం తారుమారు కావు. పిఠాపురం నియోజకవర్గం ఒక విలక్షణ నియోజకవర్గం. డబ్బులు ఇస్తే తీసుకుంటారేమో, ఎవరైనా సరే తీసుకోవచ్చేమో నాకైతే తెలియదు. కానీ బట్ తప్పనిసరిగా ఒక నాయకుడి మీద అభిమానం, ఇతని నమ్మకం ప్లస్ సానుభూతి, ఈ 2 అయితేనే ఆ నియోజకవర్గంలో సక్సెస్ సాధ్యం. కానీ అహంకారపూరితంగా ఏదేదో చేస్తానన్నా సరే అయితే కాదు. నా దృష్టికి అయితే ప్రామిసరీ నోటు వ్యవహారం నాకు తెలిసి కూడా అలా సంఘాలు పెట్టరు. ₹1,00,000 ఇచ్చినా, 2,00,000 ఇచ్చినా, 3,00,000 ఇచ్చినా ప్రామిసరీ ఇప్పుడు ఎలా తెలుసు సార్ వాళ్ళు ఓటు వేసారో వేయలేదు అన్నది? ఈవీఎం మెషిన్ లో బటన్ నొక్కేశాక వీవీప్యాట్ లో స్లిప్ పడిపోయాక పలానా రవికిరణం బూత్ నెంబర్ 94 సీరియల్ నెంబర్ 1250 పలానా కమలం గుర్తుకే ఓటేశాడు అని ఎవరు చెప్పగలరు? ఈ భూ ప్రపంచం నేను తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాను. ఈ భూ ప్రపంచంలో ఎవరన్నా చెప్పగలరా రవికిరణ్ కమలం గుర్తుకే గ్లాస్ గుర్తుకే ఓటేశాడని చెప్పగలరా ఎవడన్నా? ఎందుకు ఈ ఎవరో జనరల్ గా చెప్పగలం. ఈ పోలింగ్ బూతుల్లో 94 పోలింగ్ బూత్ లో 1,250 ఓట్లు ఉన్నాయి కాబట్టి దీనిలో సహజంగా టీడీపీకి ఇన్ని పడతాయి, బీజేపీకి ఇన్ని పడతాయి, జనసేనకి ఇన్ని పడతాయి కాబట్టి ఆ ప్రపోర్షన్ దాటి బీజేపీకి ఇన్ని పడ్డాయి కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగింది, మన ఓటర్లు ఎవరో షిఫ్ట్ అయిపోయారు అన్న కన్క్లూజన్ రావచ్చుగానో. కానీ ప్రత్యక్షంగా పిన్ పాయింట్ చేసి ఫలానా వాసుదేవన్ దీనికి వెయ్యాలి ఓటు అతను వేయలేదు, ఇదిగో వేసాము అందుకని ఆ ప్రామిసరీ నోటు ఆయనకి ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకో వాసుదేవన్ దగ్గర అని చెప్పే పరిస్థితులు ఉన్నాయంటారా? గుళ్ళు మీద చేసి చెప్పండి. అటువంటి పరిస్థితులు లేవు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఆత్మాభిమానంతో ఉండే ప్రజలు, నేను అందరూ ఆత్మాభిమానం ఉంటాను నేను కాదను. కాదు ఎక్కడైతే పిఠాపురం నియోజకవర్గం ఒక రైతాంగ నేపథ్యం, ఒక గ్రామీణ రైతు ఎలా ఉంటారు? నేను రోజు కూరగాయల కొట్టి మా ఇంటి పక్కనే కూరగాయల ఇది ఉంటుంది, అక్కడికి వచ్చేది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే రైతులు. పొద్దున్నే రైతులు వస్తారు, రైతులు వచ్చి అక్కడ అమ్ముకొని వెళ్తారు. నాకు మంచి రిలేషన్స్ ఉన్నా చక్కగా మాట్లాడతారు. రైతులు వేరుగా ఉంటారండి, వ్యాపారస్తులు వేరుగా ఉంటారు. వాసుదేవన్ గారు రైతులు ఎలా ఉంటారంటే, నేను వెళ్ళినప్పుడు అసలు దారం కూడా ఆడం, అయ్యా బాగున్నారా బాగున్నా ఎంత ఇమ్మంటారు ఎంత అంతే ఇచ్చేస్తాం, అంతే బేరం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ రకంగా, మనకు నమ్మకం రైతులు బతికే మోసమే ఉండదు. వాళ్ళకి కావాలంటే ₹1 ఎక్కువ ఇస్తారు, మనకి ఒక కాయ ఎక్కువ వేస్తారు ఫ్రీగా.
ఆ సందర్భం నేను వెళ్ళిపోతున్నా సరే పిలిచి రవికిరణ్ గారు ఈ 2 పళ్ళు తీసుకెళ్ళండి బాగుంటాయండి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి అని అంటారు, లేకపోతే మేడం గారికి ఇవ్వండి అంటారు. నాకు ఒకరికే కాదు అందరికి అలాగే ఉంటారు. రైతాంగ మనస్తత్వం వేరేగా ఉంటది, వ్యాపారుల మనస్తత్వం వేరేగా ఉంటది. సో అందుకని ఈ నియోజకవర్గం తెలియని వాళ్ళు రకరకాల ఏదో మాటలు చెప్పొచ్చు, కానీ నేనైతే నేను విశ్వసిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఒకటి ఆయన మీద నమ్మకం, ఇంకోటి ఆయన మీద సానుభూతి తప్పనిసరిగా. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కూటమి ఆయన గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ ఇంకోటి, ఆయనంతటా ఆయనైతే ఎవరిని వచ్చి ప్రచారం చేయమని అడగట్లేదు, వచ్చేవాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు. ఆయన సొంత